గుడ్ మార్నింగ్ తల్లి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇప్పుడే లేచాము, లేచి ఫ్రెష్ అయ్యాము. చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తా పార్క్లో. ఏంటది? పార్క్లో ఏముంది నాన్న? గుడ్ మార్నింగ్. మార్నింగ్. పార్క్లో ఏదో జరిగింది ఇప్పుడే లేచింది. పార్క్లో ఏదో జరిగింది చూపిస్తాను రమ్మంటుంది. నిన్న కూడా వర్షం పడింది, వాటర్ ఉన్నాయేమో మేబీ. ఏంటి? హాఫ్ సైడ్ వెట్గా ఉంది, హాఫ్ సైడ్ డ్రైగా ఉంది. ఓ అవునరా, చూడండి అక్కడ. వెట్గా ఎందుకుందంటే ఆ వెట్గా ఉన్న కింద వాటర్ పైప్స్ ఉన్నాయి, మనకి వాటర్ పైకి వచ్చే వాటర్ పైప్స్ ఉన్నాయి. ఓ వాటర్ పైప్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ సంప్స్ ఉన్నాయి కదా, ఆ సంపులు వాటర్ ఇక్కడ వరకు స్టోర్ అవుతాయో మరి. వాటర్ హాఫ్ పార్క్ వరకు స్టోర్ అవుతాయి, ఆ గచ్చు కింద స్టోర్ అవుతాయి. సో ఆ గచ్చు పీల్చుకొని అలా అక్కడ వెట్ చేస్తుంది. ఇటు సైడ్ ఏమో పైప్స్ వాటర్ స్టోరేజ్ లేదు, అందుకే ఇది ఎప్పుడు డ్రైగా ఉంటుంది. వర్షం పడిన తర్వాత వాటర్ ఆరిపోయిన తర్వాత ఒకవైపు ఏమో డ్రైగా ఉంది, ఒకవైపు ఏమో వెట్గా ఉంది. ఆమె ఏదో ఆమెకు తెలిసిన రీజన్ చెప్తుంది. ఏమై ఉండొచ్చో మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఒకవైపు వెట్ ఉంది, ఒకవైపు డ్రై ఉంది. రీజన్ ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మా పాప అయితే ఏదో రీజన్ చెప్తుంది, అది కరెక్టో కాదో కూడా కామెంట్ చేయండి. ఏమా? అదే కరెక్ట్, ఎందుకంటే డాడీ కూడా చెప్పాడు. ఎందుకంటే దాని కింద వాటర్ ఉంటాయి కదా, దాని సిమెంట్ ఫ్లోర్ ఉంది, అది పీల్చుకొని మళ్ళీ శాండ్లోకి పంపిస్తుంది. అందుకే కంటైనర్ ఉన్న శాండ్ వరకు వెట్గా ఉంది, దాని పక్కన డ్రైగా ఉన్న శాండ్ వాటర్ లేవు, అక్కడ కంటైనింగ్ వాటర్ లేవు. ఓకే ఓకే. సో అది చూపించడానికి అయితే మా పాప పిలిచింది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే లేచాము, ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలి. మా అమ్మ ఆల్రెడీ కిచెన్లోనే ఉంది, చూపిస్తాను ఏం చేస్తుంది ఏంటి అనేది. ఏం చేస్తున్నామా? గోంగూర గడికి కుక్కర్లో పెడుతున్నాం వండుదామని. ఓకే, అప్పుడే కూర కూడా చేసేస్తున్నావా? సో మా అమ్మ అయితే లేచి ఇక్కడ పల్లీలు అయితే వేయించి పెట్టింది చట్నీకి, అలాగే గోంగూర కూడా కుక్కర్లో వేసేస్తుంది. ఇంకా కర్రీ అనమాట, కర్రీ కూడా ఎర్లీగా చేసేద్దాంలే అని చెప్పి గోంగూర పెట్టేస్తుంది. సరే అయితే నేను వెళ్తున్నాను, వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకురావాలో చెప్తే తీసుకొస్తాను. ఇంట్లో పచ్చిమిర్చి అయిపోయాయి, పాలు తీసుకోవాలి, పాలు పెరుగు తీసుకురావాలి. ఇప్పుడైతే ఇక్కడే సూపర్ మార్కెట్ ఉంది, కింద కమ్యూనిటీ లోపలే సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొస్తాము. ఇంకేమన్నా కావాలి గుర్తొస్తే చెప్పమా. కేజీ తెస్తారా? పచ్చిమిర్చి, ఇంకా పచ్చిమిర్చి, పాలు, పెరుగు, మినపప్పు కూడా అయిపోయినాయి కదా. ఇడ్లీకి దోశకి నానబెట్టుకోవాలి, మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా, సో దానికోసం ఇప్పుడైతే మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి అవైతే తీసుకొస్తాను. సరే నేను ఇంట్లో వస్తావు 10 నిమిషాల్లో. బావా వెళ్దామా? మీకు చూపిస్తానండి, ఈ బెలూన్స్ లో ఇలా స్మాల్ స్మాల్ ఉన్నాయి కదా, ఇలా కదా, ఇవే ఇవి ఈ స్మాల్ స్మాల్ ఉన్నాయి కదా, అవి ఒక్క బెలూన్ తోనే చేస్తారు. ఇవి బెలూన్ ని అవి కొంచెం చిన్నగా ఉంటే ఎంత ఒత్తిన పగలవు కదా, వాటితో చేస్తారనమాట. ఇక్కడ మధ్యలో లైన్ లాగా వచ్చింది కదా, అక్కడ వాళ్ళు ఇలా తిప్పారనమాట, అలా 3 రావడానికి. ఇలా కదా, ఇలా రావడానికి ఒక బెలూన్తోనే ఇలా చేశారు అని చెప్తుంది. ఇంకోండి, అది కూడా మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ ని అక్కడ ఇలా తిప్పితే అలా వచ్చింది. ఓకే గుడ్. నేను 3 days లో అబ్జర్వ్ చేసినాను. ఓకే ఓకే. మేమైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. స్కేటింగ్ స్కూటర్ తెచ్చుకుంటున్నా. నాకు పెట్టేస్తాను, నాకు భయం, ముందు వెనుక పద. స్కేటింగ్ స్కూటర్ తీసుకున్నా, కానీ నేను చాలా పోయింది, హైట్ చాలా తక్కువ వస్తుంది. అది ఎప్పటిదో, నువ్వు 2 years ఏజ్ ఉన్నప్పుడు అది, ఇంకెట్లా హైట్ సరిపోద్ది. నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్గర.
వాట్ ఇస్ దిస్? ఓపెన్ చేయముండదు. ఎంటీ బాక్స్. పదండి. సో వెదర్ అయితే ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉంది. సో వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు, తక్కువే ఉన్నారు ఈరోజు సాటర్డే. ఇంకా మేబీ నిద్ర లేవలేదేమో కానీ బయట అయితే ఇప్పుడు 9 అయింది టైము, తక్కువే ఉన్నారు జనాలు. రండి వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం. మట్టిని తెచ్చుకొని తీసి నాటుకున్నా అక్కడ ఉంది కదా మట్టి. మళ్ళీ చిన్నగా ఉంది, అసలు చాలా చిన్నగా ఉంది. ఏంటంటే మినపప్పు కావాలి. డాడీ ఇది మన గ్రీన్ కలర్ లో ఉంది కదా. చిన్నపిల్లలకి ఐఫోన్ మళ్ళీ కానీ డమ్మీ పనిచేయదు. సరే అమ్మ మీకు ఇచ్చిన గేమ్స్ అన్నీ ఈరోజు నేను ఒక్కటొక్కటి ఆడతా. కేజీ ఉంది ఇది కూడా. అంటే ఇంక మిర్చి తీసుకుందాము. జషురా స్నాక్స్కి వేసుకో. ఇది ఎంత ఉంది పెద్దది? అంతే. ఆల్రెడీ వస్తుంది. కాఫీ టీ పొడి ప్యాకెట్లు ఉన్నాయా? అది కాఫీ టీ పొడి ప్యాకెట్లు ఉన్నాయా? సో వర్షం స్టార్ట్ అయింది. దా
ఏం చేస్తున్నావు సాయి తల్లి? ఒక చేతిలో కవరు, ఒక చేతిలో సైకిల్. మరి హ్యాపీనెస్ ఇక అమ్మాయి తాతయ్య కిందకి వెళ్ళాడు ఈరోజు అంటాడు. ఇట్రా అండి, ఇటు వెళ్దారా. ఇటు నుంచి గ్యాప్ ఉంది కదా. మెండైంది వర్షం, మేము వెళ్ళేటప్పుడు వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడైతే కొంచెం మెండుగా పడుతుంది వర్షము, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. పదండి. ఇంకో కవర్ ఏది తెచ్చేసిందా? ఓకే. వెళ్ళగొట్టు. ఓపెన్ చేసాంలే. ఆటానికి తెచ్చుకుంది, వర్షం మొదలైంది. ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది. పక్కన పెట్టు. సో వచ్చాం లోపలికి. అయితే వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది. మేము వెళ్ళేటప్పుడు లైట్గా పడేలాగా ఉంది, ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ. అమ్మ ఆల్రెడీ చట్నీ వేసి రెడీగా ఉన్నారు. ఇంకా మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి పచ్చిమిర్చి అవి లేవు, కూరగాయలు కొన్ని, మినపప్పు, పెరుగు, పాలు అవి తీసుకొని వచ్చాము. ఇంకా అమ్మ అయితే కర్రీ కూడా చేసేస్తుంది. గోంగూర చూపించాను కదా. ఇడ్లీ అయితే తింటాము. ప్లాన్స్ ఏంటి, ఏం చేస్తామనేది చూపిస్తాను. ఏముంది? తాతయ్య కిందకి వెళ్ళడానికి లేదు, వర్షం పడుతుంది. వర్షం పడితే కిందకల్లా గొడిగేసుకుని వెళ్తాడు. ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు తాతయ్యకి? నువ్వు ఇవ్వు. నువ్వు ఇవ్వండి. నువ్వు ఇవ్వకపోతే తాతయ్య గొడుగు తీసుకోవడం తెలీదా? ఈ ఆనందం ఏంటో తెలీదు. ఎక్కడుందో తెలియదుగా. ఎక్కడుందో కింద నుంచి వచ్చేటప్పుడే అంటుంది, సూపర్ మార్కెట్లో నుంచి బయటికి రాగానే వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అవగానే అమ్మయ్య ఈరోజు తాతయ్య కిందికి వెళ్ళే ఛాన్స్ లేదు ఇంకా అంటుంది. అదేం చేస్తా, తాతయ్య కిందికి వెళ్ళటానికి నీకు ఏంటి అంటే, ఇంట్లోనే ఉంటాడు అందరితో పాటు, ఇంకా కిందికి వెళ్తే రాడు పైకి. ఈరోజు అయితే ఇంట్లోనే ఉంటాడు, నాకు హాలిడే కదా, తాతయ్యతో ఫైట్ చేస్తాను నేనని చెప్తుంది. సో అది ఇంకా మా నాన్న మామూలుగా అయితే కిందికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు అనమాట. ఇంకా బోర్ కదా ఇక్కడ, ఎవరు తెలియదు అని చెప్పి గేటు బయటకు వెళ్తే అక్కడ చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఉంటారనమాట కొంతమంది నాన్ ఏజ్ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వర్షం స్టార్ట్ అయిందిగా, పొద్దున్నే ఇప్పుడు 9:30 అయింది. సో ఇంకైతే ఎల్లడి తాతయ్య అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది అది. సో ఇంకా మా అమ్మ అయితే కిచెన్లో వంట చేస్తుంది. ఇడ్లీ వేస్తుంది మా అమ్మ. ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టి స్టార్ట్ చేసింది. కుక్కర్ కాలిద్దేమో చూసుకో, జాగ్రత్తగా పెట్టు. అయిపోయినా ఉడికినాయా? ఉడికినాయమ్మా. వేడి వేడి ఇడ్లీ, చట్నీ ఏది? టేబుల్ మీద వేడి వేడి ఇడ్లీ, ఆల్రెడీ చట్నీ అయితే టేబుల్ మీద పెట్టేసింది. చట్నీ, ప్లేట్స్ కూడా పెట్టేసింది. మనుషులు కూడా వచ్చేసేవారు, తినేవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. లేరు. ఇప్పుడు మేమైతే తింటున్నాం. అమ్మమ్మ పెడుతోంది. పెడుతున్నానమ్మా. వేడి వేడి ఇడ్లీ, మెత్త మెత్తగా ఉంది ఇడ్లీ. బాగుందా ఇడ్లీ? బాగుంది. చట్నీ ఎలా ఉంది చూడు. చట్నీ ఇంకా బాగుంది. బాగుంది. వేడి వేడి ఇడ్లీ, చట్నీ. మేము టిఫిన్ తిని ఒక మంచి ఛాయ్ తాగుతాము. బయట అసలు వెదర్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా ఇష్టం ఇలా ఉంటే. బయట చల్లగా ఉంది, లోపలేమో లైట్స్ వేసుకొని కర్టన్స్ క్లోజ్ చేసి అలా ఉంటే చాలా ఇష్టము. సో ఇప్పుడు అదే సిచ్యుయేషన్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దోశ
అన్ని క్లోజ్ చేసుకొని ఫ్యాన్ వేసుకొని లైట్ ఆపేసుకొని ఒక హారర్ మూవీ కానీ ఒక కేరళ మూవీ కానీ పెట్టుకొని చూస్తాం. ఇంకా మళ్ళీ తర్వాత లంచ్ వండుకోవడం, తింటే మళ్ళీ మూవీ పెట్టుకొని చూడటం, మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళి కొంచెం ఆడుకోవడం. ఇంకా నో హోంవర్క్స్, నిన్న అయిపోయింది కదా, నో రీడింగ్, నిన్న అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉంది నాన్న కొంచెం. సో అది ఆమె కేరళ మూవీ అనింది కదా, కేరళ మూవీ అంటే కొంచెం మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా అవి, కానీ కొంచెం మలయాళం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, కొంచెం ఫన్ కామెడీ ఉంటుంది కదా, అవైతే చూస్తూ ఉంటాం ఎక్కువ. నేను మొన్న నన్ను మూవీ ఉంది కదా, ఆ సగం చూసి ఆపేసి, అప్పుడు పెషి అన్న నేను ఇద్దరమే ఉన్నాం, కానీ అది కొంచెం లాగ్ లా ఉంది, అసలు దెయ్యం రావట్లేదు, ఏం లేదు, హారర్ లేదు, క్రైమ్ కూడా లేదని ఇంకా తీసేసి వేరేది పెట్టుకున్నాం, ఇన్ ద మ్యూజియం అని, నైట్ ఇన్ ద మ్యూజియం అని, అది కూడా అంతే లాగ్, ఇంకా అందుకే తీసేసి యూట్యూబ్ పెట్టుకున్నాం. సో అది అలాంటి మలయాళం మూవీస్ అయితే ఇష్టము. కొంచెం ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉన్నాము, ఈరోజు హాలిడే, ఇంకా అమ్మ ఉంటే వంట పని ఇంకా అమ్మ చూసుకుంటుంది కాబట్టి అంత ఫ్రీగా చూస్తాం అంతే. దూకులు కూర్చొని అదే చూస్తామని కాదు, ఫ్రీ టైం దొరికితే చూస్తాము. కానీ కొంచెము ఒక మంచి ఛాయ్ తాగి ఒక మంచి మూవీ అయితే చూస్తాము. కొంచెం మినిట్ పాలు, టీ మా నాన్న కూడా కలిపి పెట్టేనా? మెజర్మెంట్ అయితే పోయిను, ఎప్పుడు టీకి నేను నా ఉజ్జాయింపుగా వేసేస్తాను. ఏదైనా అంతే, బియ్యంలో కూడా ఎసరు అంతే పోసేస్తాను, ఇంకా బియ్యంలో కూడా ఎసరు అంతే పోసేస్తాను. నాకు కొలతలతో పోస్తే అసలు కరెక్ట్గా రాదు. ఇంకా అంతే, టీ కాగుతాయి. టీ కాగిన తర్వాత ఒక మంచి ఛాయ్తో ఎంజాయ్ చేస్తాను. అసలు పూర్తిగా ఆపేసిన దాన్ని కాస్త మళ్ళీ తాగుతున్నాను. తాగితే ఏంటంటే నాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మళ్ళీ తాగకపోతే హెడేక్ రావడాలు, అనీజీ అయిపోవడం అలా ఏమి ఉండదు. కానీ ఇంతే, కొంచెం తాగితే హాయిగా అనిపిస్తుంది. ఇది నాతో పాటు ఇప్పుడు అమ్మాళ్ళు ఉన్నారు కదా, అమ్మాళ్ళు ఇంక వీళ్ళందరూ తాగుతారని చెప్పి పెడుతున్నాను. వన్స్ వాళ్ళు ఊరు వెళ్ళారంటే మళ్ళీ స్టాప్ చేస్తాము. అయిందటి ఇదిగో చూడు అయింది. మీకు కప్పుల్లో పోస్తున్నానమ్మా. చూడు వాటిలో కసం పోసానా? చాలు చాలు. నాన్న తాగితే కాఫీ కలవడం ఏదో చేద్దాం. ఆల్రెడీ ఇంక నాన్నకి ఇప్పుడు తిని ఏం తాగుతాడు మరి. చాయ్ నీ గ్లాస్ తెచ్చుకో. కూర్చున్నా. సరే, ఇద్దరు పిల్లల్ని, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెయింటింగ్ ఏమైతే ఏదో పెయింటింగ్ వేస్తుంది, మేమైతే టీ తాగుతున్నాం అందరం. బాగున్నాయి బావా టీ? నాకు మిల్క్ ఏమంటే ఇవ్వలేదు ఫ్రెండ్స్, వాళ్ళు టీ తాగేస్తున్నారు. ఎందుకు ఇవ్వవు నాన్న? ఇప్పుడే కదా టిఫిన్ తిన్నామని ఇవ్వలేదు, లేకపోతే ఇవ్వనా? మరి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడే కదా తినండి. ఏముంది అది? దిష్టి బొమ్మే. మంచిగా అయినానా? పేజెస్ వేస్ట్ చేయకు. అదే పేజ్లో ఒక పక్క నుంచి చేసుకుంటా వస్తే పేజెస్ వేస్ట్ కాకుండా ఉంటాయి. డాడీ మనం
మంచి పెట్టు. గోంగూర తాలింపు వేస్తున్నావా? ఎలా మాత్రం మీరు వేద్దామని అన్నాలే. ఉన్నాయి ఇస్తాము. తాలింపులో చల్లమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది. తాలింపులో 2 మామూలు ఎండుమిర్చి వేసింది, ఇంకా 2 అయితే చల్లమిరపకాయలు వేస్తుంది. అవి పేలుతాయేమో జాగ్రత్త. ఏం చేసామా? జస్ట్ కుక్కర్ పెట్టేసావా? గోంగూర, పచ్చిమిర్చి, టమాటా వేసావా? ఆ 3 వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టా, కుక్కర్లో వేసాము. ఉడికాక ఎనిపా, పప్పు గుత్తితో ఎనిపా, ఎనిపిదిగా తిరగమాట వేస్తాను. ఇదేంటిది? చిన్నులపాయ దంచావా? చిన్న పైన కొట్టేలే వేద్దాం. ఇక్కడ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టాము. అది తాలింపు వేయాక ఆనియన్స్, వెల్లుల్లి వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసి గోంగూర వేస్తావు. గోంగూర వేయటం దాంట్లో ఇంకంతే. ఇది తిరగమాత గిన్నె కుక్కర్లోనైనా పోయచ్చు, ఈ కుక్కర్లో గోంగూర బాండీలోనే వేయచ్చు. బ్రేక్ఫాస్ట్లు అయ్యాయి, పని అంతా అయిపోయింది, వంట కూడా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయాము అందరం. ఇంకా లంచ్ టైం అయింది. మా పాప అయితే కొద్దిసేపు ఏదో లూడో, అదే స్నేక్ అండ్ ల్యాడర్స్, లూడో ఏదో ఆడింది మా అమ్మతో. ఆడిన తర్వాత ఇప్పుడైతే లంచ్ టైం అయింది. ఇంకా లంచ్ తింటున్నాము. మా పాప స్టార్ట్ చేసింది. ఏం కూర నాన్న? ఏం కూరమ్మ నువ్వు తింటుంది? పొట్లకాయ. తెలియకుండానే తింటున్నావు జషిత. పొట్లకాయ కర్రీ, వేడి వేడి అన్నం, నెయ్యి, ఇంకా ఇక్కడ గోంగూర పచ్చడి, అలాగే 2 ఇడ్లీ కూడా ఉన్నాయి మార్నింగ్వి. ఇక్కడేమో మ్యాంగోస్, ఇక్కడేమో రాత్రిది కొంచెం రైస్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ పెరుగు, వాటర్. ఇదన్నమాట ఈరోజు మా లంచ్. నాకు వాటర్ తాగడానికి స్పెషల్ టూల్. వాటర్ బాటిల్లో ఉన్న స్ట్రా తీసి ఇలా గ్లాస్లో వేసుకొని తాగుతుంది. అబ్బే. ఇప్పుడైతే మేము లంచ్ తింటాము. లంచ్ తిన్నాక కొంచెం రెస్ట్ తీసుకుంటాము. రెస్ట్ తీసుకోవటం అంటే ఏం లేదు, నేను రోజు చెప్తూ ఉంటాను కదా, ఏదో ఒక మూవీ పెట్టుకొని రిలాక్స్ అవుతామని. మోస్ట్లీ చాలా వరకు ఓటీటీలోకి వచ్చిన మూవీస్ మోస్ట్లీ చూస్తూనే ఉంటాము. అది క్రైమ్ థ్రిల్లరు, సస్పెన్స్, ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇలా ఏదైనా చూస్తూనే ఉంటాము. కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తామన్నమాట. సో అది ఇప్పుడైతే తింటాము. తిన్న తర్వాత మ్యాంగో ఇవ్వనా ఇస్తా ఉండు. ఇది తిన్న తర్వాత పడుకొని లేచాక ఇంకా మా పాపకైతే ఈరోజు మ్యూజిక్ క్లాస్ ఉంది. 5:30 to 6:30 తనైతే మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది. ఈరోజు అమ్మమ్మని తీసుకొని వెళ్తుందంట. ఇంకా అన్నం తిని కొద్దిసేపు పడుకోమంటున్నాను. పడుకోకపోతే కనుక సీటీలు ఉన్నాయి. రేపు మండే ఒక సీటీ ఉంది, వెన్స్డే ఒక సీటీ ఉంది. ఇంకా 2టికి చదివించాలి. ఇంకా హోంవర్క్స్ కూడా ఏవో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేయించాలి. తెలుగులో ఏది? వాళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళంట 10 మంది. వాళ్ళు ఎప్పుడు బజార్కి వెళ్ళి ఎప్పుడు అమ్ముకొని తెచ్చేవాళ్ళంట. ఆ రోజు మంచిగా డబ్బులు వచ్చినాయంట, ఎక్కువ డబ్బులు వచ్చినాయంట. వాళ్ళు ఒక అడవి నుంచి ఇంటికి వెళ్ళాలంట. మధ్యలో మన జేబులు ఫుల్గా డబ్బులు ఉన్నాయి, అందులో మనం భలే వెళ్తున్నాం ఇంటికి, ఈరోజు చాలా డబ్బులు వచ్చినాయి. నేనైతే ఇంకొకడు అన్నాడు, నేనైతే మా పిల్లల్ని బజార్ తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు ఇంకా క్రాకర్స్ని టపాసులు కొనిస్తాను దివాళీకి అన్నాడు. సరే అని దీపావళికి కాల్చేవాళ్ళ కాకర పూలు అయ్యా ఇవి కొనిస్తాను అంటున్నాడంట. బట్టలు ఇంకా కాల్చేవి కొనిస్తాను అన్నాడు ఇంకొకడు. మేము లంచ్ తిన్నాము. లంచ్ తిన్నాక మా పాప అయితే ఇంగ్లీష్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అమ్మకి నాన్నకి. మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా నాన్న కూడా ఇప్పుడే బయట నుంచి వచ్చి కూర్చొని వింటున్నాడు. చెప్తాను. As we are crossing the dense forest, we will have to అంతే కథలు కాదు ఇలా ఉంటాయి కదా అవి. గోడి చేతిలో లావుగా సన్నగా వచ్చి పైన లావుగా ఉంది కదా, ఇదిగో సన్నగా వచ్చి పైన లావుగా ఉంది కదా, అది కజల్స్ అంటే కర్రలు కొట్టడానికి. అవి డోంట్ మూవ్ అ ఇంచ్, ఎంప్టీ యువర్ పాకెట్స్ అండ్ రిమూవ్ యువర్ జ్యువెలరీ యాజ్ వెల్. అంటే 1 ఇంచ్ కదలొద్దు, కదిలినా చంపిస్తాం. మీరు 1 ఇంచ్ కదలకుండా మీ జేబులో ఉన్న డబ్బులు, మీ మెడలో ఉన్న గొలుసులన్నీ
ఇగో ఈ పరదా మీద పెట్టండి అన్నారు. మీ చేపల్లో డబ్బులతో వెళ్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో, ఆ డబ్బులు ఇంకా మీ మెడలో ఉన్న గొలుసులు ఉన్నాయి కదా, అవి ఈ పరదా మీద పెట్టండి. మర్యాదగా అక్కడ పెట్టండి అంటున్నారంట దొంగలు. మా పాప అయితే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొస్తుంది. ఈరోజు మా నాన్నని మా అమ్మని కూడా తీసుకెళ్ళింది. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొస్తుంది. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొచ్చి ఆడుకొని వస్తుంది. పైకి వెళ్ళి ఇంక స్నానం చేయించి ఏమైనా హోంవర్క్స్ ఉంటే చేస్తుంది, లేదు అంటే ఇంకా డిన్నర్ తినేసి పడుకోవడమే అనమాట. అంతేనా జషు? ఎస్. అమ్మమ్మ ఏది పాడిందమ్మా బాగానే క్లాస్లో. ఈరోజు మా అమ్మని అక్కడే కూర్చోబెట్టుకుంది క్లాస్లో. ఇంకా అక్కడే కూర్చొని అయిపోయే వరకు ఉండి తీసుకొని వస్తుంది. ఇంకా తీసుకొని వచ్చాక ఇంకా పైకి రాలేదు, కింద ఉండి కిందే ఆడుకొని వస్తుంది. కిందే ఆడుకొని ఇంకొకేసారి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్నానం చేసి డిన్నర్ ఇచ్చేస్తాను. ఇంకా సిటీకి వెళ్ళి చదివేది ఉంది, చదివితే కానీ కొద్దిసేపు మళ్ళీ చదివిస్తాను. ఇంక లేదంటే అంతే. అమ్మమ్మలు కూడా లేరనుకుంటా, తాళం వేసింది, లేరు, బయటకు వెళ్ళినట్టుంది. సో అదే అందరూ ఇప్పుడే వస్తున్నాము. ఇంకా వెళ్ళి గేదె వేసుకుని వెంటనే స్నానానికి వెళ్ళినాను. ఇంకా స్నానానికి వెళ్ళి సాయి తల్లి గేదె వేసుకొని, ఓకేనా? అది సో ఇది ఇంక ఇప్పుడైతే డిన్నర్కి కొంచెం రైసే పెట్టేసుకుంటాము. ఆఫ్టర్నూన్ది కొంచెం రైస్ ఉంది. ఇంకొక టాస్క్ ఏంటంటే దోసపిండికి ఇడ్లీ పిండికి నానబెట్టాము, అవి అయితే గ్రైండర్ చేసుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి. అది చేసి మళ్ళీ కొంచెం రైస్ రెడీ పెట్టుకుంటాము. నువ్వు లేట్ చేయకుండా స్నానానికి వెళ్ళాలి. వచ్చి దోసపిండి ఇడ్లీ పిండి అయితే మిక్సీ వేసేసాము. ఇంకైతే అందరూ స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేసి ఎర్లీగా అయితే తింటాము. ఎర్లీగా తినైతే బెడ్ ఎక్కిపోవడమే. సో ఇందాక మ్యూజిక్ క్లాస్ నుంచి వచ్చింది, డిన్నర్ తినేసి పడుకోవడమే అని చెప్పాను కదా. పిండి అయితే మిక్సీ వేసాము. మిక్సీ వేసి ఇంక వెంటనే తిన్నాము. తిని ఇంకైతే బెడ్ ఎక్కిపోతున్నాము. టీవీ చూస్తుంది. రేపు సండేనే కదా, నేను టీవీ చూస్తానని చెప్పి చూస్తుంది. ఇంకా పట్టుకొచ్చాము. సండే అయినా సరే ఏదైనా సరే టీవీ అయితే చూడొద్దు, ఓన్లీ ఫ్రైడే ఆర్ సాటర్డే నైట్ మాత్రమే అని చెప్పాము. ఈరోజు చూసింది, రాత్రి చూసింది, డే టైంలోకి వస్తే టీవీ చూస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ఆప్షన్ లేదంటే వచ్చేస్తుంది బెడ్ మీదకి. ఈరోజు వీడియో అయితే ఇదనమాట. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.